మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్, వాహనాలపై దాడి చేసి బీభత్సం సృష్టించారు టీడీపీ గూండాలు. స్వయంగా ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావు ఈ దాడులకు నేతృత్వం వహించారు. వేలాది మంది టీడీపీ గూండాలు అంబటి ఇంటిపై పడి అరాచకం సృష్టించారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. వారిని పట్టుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఏమాత్రం చేయడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి అశోక్? సిద్ధు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొన్న జరిగిన అంబటి రాంబాబు వ్యవహారంలో చూసుకుంటే ఆయన మొన్న ఉదయం స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తూ ఉండగా అప్పటికే తెలుగుదేశం గోండాలు రెడీగా పెద్ద పెద్ద కర్రలతో నిలబడి ఉన్నారు. అక్కడే దాదాపు 100 మంది పోలీసులు ఉన్నారు. అయితే ఎక్కడైతే తెలుగుదేశం గోండాలు కర్రలు పట్టుకుని నుంచున్నారో వాళ్ళ చుట్టూ పోలీసులు ఉన్నారు. కానీ కర్రలు ఎందుకు మీరు పట్టుకుని ఉంచున్నారు? ఆ కర్రలు పట్టుకుని ఉంచున్న వారిపైన ప్రాథమికంగా ఏంటంటే కేసు నమోదు చేయాలి. కానీ ఎందుకు పట్టుకుని ఉంచున్నారో అడగలేదు, వాళ్ళపైన కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో అంబటి రాంబాబు కారులో వస్తూ ఉన్నారు. ఆ కారుపై దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయలేదు, ఏం చేయలేదు. అలానే అదే సమయంలో అంబటి రాంబాబుని, ఆ కుటుంబాన్ని దూషిస్తూ సాక్షాత్తు తెలుగుదేశం మహిళా నాయకురాలు ఆ చెప్పలేని పదాలతో బూతు తిట్టు దూషించారు. వాళ్లపైన కూడా కేసు నమోదు చేయలేదు. కానీ అంబటి రాంబాబు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటకి సారీ చెప్పారు. ఆయన పైన కేసు నమోదు చేశారు. అయితే అంబటి రాంబాబు పైన తెలుగుదేశం నాయకులు ఆయన ఇంటికి వస్తుండగా దాడి చేస్తే అక్కడ ఒక ఎస్ఐ ఇచ్చిన కంప్లైంట్తో అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేశారు. కానీ ఎవరైతే దాడి చేశారో తెలుగుదేశం గోండాలు వాళ్ళ పైన కేసు నమోదు చేయలేదు. తర్వాత అంబటి రాంబాబు ఇంటికి వచ్చేసారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి విధ్వంసం మనం చూసాము, దాదాపు 5:30 గంటల పాటు. అయితే ఆ టీంకి పూర్తిగా ఆ అరాచక మోకలకి తెలుగుదేశం గోండాలకి నాయకత్వం వహించారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు. ఆమె పైన కేసు నమోదు చేయలేదు. పూర్తిగా ఇల్లు ధ్వంసం చేశారు. చాలా స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తూ ఉన్నారు. వాళ్లపైన కేసు నమోదు చేయలేదు. గల్లా రామచంద్రరావు అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే భర్త లోపలికి వెళ్ళి అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, ఒక గోండాలాగా. వాళ్లపైన నమోదు చేయలేవు. పూర్తిగా ఎపిసోడ్ చూసుకుంటే ఎవరిపైన కేసు నమోదు చేయలేదు. కానీ తిరిగి అంబటి రాంబాబు పైనే కేసు నమోదు చేసి అక్రమంగా ఆయన జైలుకి పంపారు. నిజంగా ఎంత అరాచక పాలన ఎక్కడా చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఒక విధంగా 5:30 గంటల పాటు అంబటి రాంబాబుని నిర్బంధించి ఆయన పైన హత్యాయత్నం కొనసాగితే కనీసం వాళ్ళపైన కేసులు నమోదు చేయలేదు. దానికి ఆ టీంకి నేతృత్వం వహించిన ఎమ్మెల్యే భర్త పైన, దాడి చేసిన వారిపైన, పక్కన ఇల్లు ధ్వంసం చేసిన వారిపైన, ఆయన కార్యాలయం ధ్వంసం చేసిన వారిపైన, కారులు ధ్వంసం చేసిన వారిపైన, తగలబెట్టిన వారిపైన కూడా కేసులు నమోదు చేయకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాము. పోలీసులకు ఇప్పటికైనా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళని జైలుకు పెట్టాలి. లేకపోతే ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్ధు. ఓకే అశోక్.